రాష్ట్రంలో అక్కడక్కడ ఉన్న భూసేకరణ సమస్యలను ప్రభుత్వం త్వరగా పరిష్కరించాలన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రీజనల్ రింగ్ రోడ్ కోసం 3 ఏళ్లుగా కృషి చేస్తున్నామన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ప్రజలు బుద్ధి చెప్పినా తీరు మారడం లేదన్నారు కిషన్ రెడ్డి. జనవరిలో రాష్ట్ర కేంద్రాలకు కొత్త అధ్యక్షులు వస్తారంటున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో విజయ్ శర్మ ఫేస్ టు ఫేస్. మన్మోహన్ సింగ్కు భారతరత్న ఇవ్వాలంటూ ఈరోజు అసెంబ్లీలో తీర్మానం కూడా చేయడం జరిగింది. మరోపక్క బీజేపీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వము మన్మోహన్ సింగ్ కానీ పివి నరసింహారావుకు సరైన గౌరవం ఇవ్వలేదంటూ కూడా అసెంబ్లీలో కానీ బయట కానీ అదే రకంగా వారి వ్యాఖ్యలను ఖండించారు. ప్రస్తుతం ఈ విషయాలన్నీ మనతోని మాట్లాడేందుకు కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ఉన్నారు. మన్మోహన్ సింగ్కు భారతరత్న ఇవ్వాలని చెప్పి ఈరోజు అసెంబ్లీలో తీర్మానం చేశారు. దీన్ని ఎలా చూస్తారు? తప్పేం లేదు, అడగడంలో తప్పేం లేదు. దానికి సంబంధించినటువంటి కమిటీలు ఉంటాయి, ఆ కమిటీలు నిర్ణయం తీసుకుంటారు. అది మన పరిధిలో అంశం కాదు. అది అంటే ఇప్పటికే బీజేపీకి సంబంధించి దివంగత ప్రధాని పివి నరసింహారావుకు ఇచ్చాము, మన్మోహన్ సింగ్ కూడా అదే తరహాలో ఇస్తారు అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. దీన్ని ఎలా చూస్తారు? ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కానీ నరేంద్ర మోడీ గారు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ దేశం కోసం పనిచేసినటువంటి మహానుభావులు ఎవరైతున్నారు, రాజకీయాలకు అతీతంగా కుటుంబాలకు అతీతంగా వాళ్ళని గౌరవించేటువంటి సాంప్రదాయం మేము నెలకొల్పాము. అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కావచ్చు, సర్దార్ వల్లభాయ్ పటేల్ కావచ్చు, పివి నరసింహారావు గారు కావచ్చు, కర్పూరి ఠాకూర్ కావచ్చు, అనేక మంది మహానుభావులకు ఇదే విధంగా మేము గౌరవిస్తూ వచ్చాం. భవిష్యత్తులో తప్పకుండా ఆ స్థాయిలోనే మా స్పందన ఉంటుంది. ఇక రాష్ట్ర రాజకీయాల విషయాలకు వస్తే RRR పైన మేము తెచ్చామని కాంగ్రెస్, మేము ఉన్నప్పుడే ఇదంతా జరిగిందని బీఆర్ఎస్ చెప్తుంది. బీజేపీ తరఫున ఏం చెప్పాలి? అందరం కలిసికట్టుగా తెలంగాణ అభివృద్ధి చేసుకోవాలి తప్ప ఇందులో రేవంత్ రెడ్డి అడిగితేనో లేకపోతే కేసీఆర్ అడిగితేనో ఇది వచ్చిన ప్రాజెక్టు కాదు. నరేంద్ర మోడీ గారు తెలంగాణ అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి ఉన్నారు కాబట్టి, తెలంగాణ అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారు కాబట్టి ఈ ప్రాజెక్టు అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తుంది. పెద్ద ఎత్తున నిధులు ఇస్తూ ఉన్నది. గత 8 లక్షల కోట్ల రూపాయలు గత 10 సంవత్సరాల్లో ఖర్చు పెట్టాం. భవిష్యత్తులో కూడా ఇదే విధానంగా తెలంగాణ అభివృద్ధి కోసం అంకిత భావంతో పనిచేస్తాం. నేను ఇప్పుడు కూడా కోరుతా ఉన్నాను, ఇంకా ఈ యొక్క RRR రోడ్డుకు సంబంధించినటువంటి భూసేకరణకు సంబంధించినటువంటి అక్కడక్కడ రైతులకు సంబంధించిన చర్చ జరుగుతూ ఉంది. రైతులు అనేక రకాల ఆందోళన చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్వయాక్టుగా ముందుకెళ్ళి రైతులతో చర్చించి రైతాంగ సమస్యలు పరిష్కారం చేసినట్లయితే ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందో ఈ యొక్క టెండర్ ప్రక్రియ దాన్ని మరింతగా వేగవంతంగా పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఇచ్చినారు, ఆయన ఇచ్చినారంటే నరేంద్ర మోడీ గారు ఎటువంటి వ్యక్తో మీకు తెలుసు. ఖచ్చితంగా తెలంగాణ అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నాం. ఆ దిశలోనే రాజకీయాలకు అతీతంగా మేము పనిచేస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ విషయానికి వస్తే కేంద్ర మంత్రులు కానీ ఎంపీలు, బీజేపీ ఎంపీలు కాంగ్రెస్కు రక్షణ కవచంలో ఉన్నారు. అందుకే ఈడీని మా మీద ఉసిగొలుపుతున్నారని చెప్పి బీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఎక్కడ కానీ ఈ రకంగా డబ్బులు చేతులు మారినట్టు వాస్తవాలు వస్తే తెలిస్తే దానికి సంబంధించినటువంటి వివరాలు ఉంటే ఈడీ వస్తుంది. అది ఎవరైనప్పటికీ కూడా కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, ఇంకెవరైనప్పటికీ కూడా ఖచ్చితంగా దాని మీద దర్యాప్తు జరుగుతుంది. కాబట్టి నేను ఈరోజు టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నటువంటి విషయాల పట్ల పెద్దగా స్పందించాల్సిన అవసరం లేదు. వాళ్ళు మమ్మల్ని విమర్శించే నైతిక కూడా లేదు. ఈ రాష్ట్రంలో అనేక రకాల అవినీతికి, అక్రమాలకు, భూ కుంభకోణాలకు, కాంట్రాక్టర్లకు, దోపిడీకి కారణం బీఆర్ఎస్ పార్టీ. జాతీయ అధ్యక్ష రేసులో కిషన్ రెడ్డి ఉన్నారని చెప్పి ఆల్రెడీ సోషల్ మీడియాలో పలు మాధ్యమాల్లో కూడా రావడం జరుగుతున్నది. రేస్లో ఉన్నారా? రాష్ట్ర అధ్యక్షునికి సంబంధించి దళితుని కూడా నియమించబోతున్నట్టు కొన్ని వార్తలు వస్తున్నాయి. ఎలా చూస్తారు? తప్పకుండా అన్ని రకాలుగా పార్టీ సరైనటువంటి సమయంలో నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పుడు నేను 2 బాధ్యతల్లో ఉన్నాను కాబట్టి పార్టీ నిర్ణయిస్తుంది. నేను ఏదైతే మంత్రిత్వ శాఖకు బాధ్యత వహిస్తున్నానో దాన్ని పూర్తి సమయం ఇవ్వలేకపోతా ఉన్నాను, ఇక్కడ పార్టీ కూడా ఇవ్వలేకపోతున్నాను. మరి ఈ యొక్క జనవరిలో రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక పూర్తయితే కొత్త వాళ్ళు బాధ్యత తీసుకుంటే నేను మంత్రిత్వ శాఖలో పూర్తిగా న్యాయం చేయాలనుకుంటున్నాను. అది మొత్తం మీద కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ అటెన్షన్ డైవర్స్ పాలిటిక్స్ చేస్తారని చెప్పి, రాష్ట్రంలో బీజేపీ గెలిపే లక్ష్యంగా భవిష్యత్తులో కూడా కార్యక్రమాలు ఉంటాయని చెప్పి మన్మోహన్ సింగ్ సంబంధించి కేంద్ర నాయకత్వం కూడా నిర్ణయం తీసుకుంటుందని, కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ప్రకారమే పార్టీ నడుచుకుంటుందని చెప్పి కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ రమేష్తో విజయ్, V6 న్యూస్, హైదరాబాద్.